నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నేతాజీ వికాస్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు విద్యార్థులు. అయితే విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవ్వడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని గమనించిన పాఠశాల యాజమాన్యం 30 మంది విద్యార్థులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పాఠశాల తరపున హాస్పిటల్లో ఒక టీచర్ కూడా లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫైనల్గా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందన్న విషయాలు తెలియాల్సింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్వేత. నేను సిహెచ్సి వింజమూరు డీడీఓగా పనిచేస్తున్నాను. నిన్నటి నుంచి మనకు ఒక 10 నుంచి 18 సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి, కొంతమంది జ్వరాలతో వస్తున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమన్నా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ ఇళ్లలో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది. లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లార్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది. ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు త్వరగా కోలుకుంటారు. ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము. కానీ ఎంతవరకైనా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి, కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి, బయట ఫుడ్ తినొద్దు, వాటర్ కొంచెం శుభ్రం చేసుకొని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.